హాయ్ అండి. మరో మినీ వ్లాగ్‌తో అయితే మేము ముందుకొచ్చేసానండి. ఏంటోనండి ఈ మధ్య మటన్ నా ఫేవరెట్ అయిపోయింది. మటన్ అంతకుముందు తినేదాన్ని కాదండి. చికెన్ అంటే చాలా ఇష్టం. చికెన్‌తో ఏ ఐటెమ్ చేసినా అంత ఇష్టంగా తినేదాన్ని. ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన దగ్గర నుంచి చికెన్ అయితే ఇంతవరకు ఇంట్లో తెచ్చుకోలేదండి. అంటే బయట తిన్నాం భోజనాల్లో. ఇంట్లో అయితే తెచ్చుకొని వండుకోలేదండి. ఇంకా బర్డ్ ఫ్లూ అని చెప్పిన దగ్గర నుంచి ఈయన మటనో లేకపోతే చేపలో ఏదో ఒకటి తీసుకొస్తున్నారండి. ఇంక శనివారం సాయంత్రం నుంచే స్టార్ట్ చేశానండి నేను. నిన్న నైట్ నుంచే రేపు మటన్ తీసుకొని రా బావ సండే కదా అని చెప్పేసి, సరే తల్లి తీసుకొస్తానమ్మా అని అన్నాడు. ఇంకా అలాగే తీసుకొచ్చాడు ఒక అర కేజీ అయితే. శుభ్రంగా కడిగేసి దాన్ని నేను ఇంకా ఆయిల్‌లో వేసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గనిచ్చేసి మటన్ వేసి నీళ్ళు ఎగిరిన తర్వాత మసాలా అయితే వేసుకున్నానండి. ఈ మసాలా కూడా అల్లము, కొబ్బరి, కొంచెం జీడిపప్పు, అలాగే ధనియాలు, చెక్క, లవంగం, చిన్నులపాయ కలిపి వేసుకుంటానండి ఎప్పుడు. కూర అయితే అసలు టేస్ట్ సూపర్గా వచ్చిందండి, వేరే లెవెల్. మా వారికి అయితే టిఫిన్కి ఎగ్స్ ఉడకబెట్టించాను. నేను ఆమ్లెట్ వేసుకొని తిందాంలే అనుకున్నాను. ఈ కూర ఉడుకుతున్న స్మెల్కే నాకు ఇంకా ఆమ్లెట్ వేసుకోబుద్ది కాలేదండి. వేడి వేడిగా అన్నం పెట్టుకొని అయితే లాగిచ్చి పడేసాను మటన్ కూర వేసుకొని. కూర ఉడికేలోపు షింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ కడిగేసుకునేలోపు ఇది కూడా రెడీ అయిపోయింది కూర. ఇంకా ఆయనకి బాక్స్లో అవి పెట్టించేసేసి నేనైతే ఇంకా కుమ్ముడే కుమ్ముడు.